తిరుపతి రూరల్ మండలం తనపల్లి వద్ద గల చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పులివర్తి నాని సమక్షంలో నెన్నూరు పంచాయతీ ఎంపీటీసీ జ్ఞానమ్మ మరియు ఆమె భర్త సిద్దమణి రెడ్డి గిరిధర్ రెడ్డితో సహా పలువురు 50 మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు షణ్ముగం రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, సీనియర్ నాయకుడు పులిగూరు మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని నూతనంగా పార్టీలో చేరిన వారికి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించి అభినందించారు. పార్టీలో చేరిన వారందరికీ సముచిత గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చారు. చంద్రగిరి నియోజకవర్గంలో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలలో విశ్వాసాన్ని పెంచుతున్నాయని, అదే టీడీపీలో చేరికలకు కారణమవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నేను ఆ రోజు అన్నం ఇంటికి వెళ్ళా, సిద్ధుమణి వెళ్తే అమ్మ ఆయన అన్నాడు, చెప్తే ఆయన మేము పార్టీలో ఉంటాము, మేము 100% ఉంటాం, కానీ మా ఇంటికి వచ్చిన టీ తాగేసుకోవాలి, లేదు టీ తాగెళ్ళాల్సింది అని చెప్పి పార్టీలు అయినా కూడా గౌరవంగా తీర్చి పంపించిన వ్యక్తి మన పెద్ద ఆయన సిద్ధుమణి గారికి, అదేవిధంగా కుమారుడు గిరి గారికి, అదేవిధంగా ప్రసాద్ గారికి, యుగంధర్ రెడ్డి గారికి, శివప్రసాద్ రెడ్డి గారికి, గిరి గారికి, హరి గారికి, అదేవిధంగా ఈ రోజు పార్టీలో చేరినటువంటి పూజారి మునికృష్ణారెడ్డి గారికి, కోటి మోహన్ రెడ్డి గారికి, కోటి వాల్యేశ్వరి గారికి, వేరరెడ్డి గారికి, మనోహర్ రెడ్డి గారికి, రూపేష్ గారికి, హేమాద్రి గారికి, రాజు గారికి విశ్వంలో ఒక మంచి రోజు. ఎందుకంటే చాలా మంది పార్టీలో వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానీ ఒకే పార్టీ నమ్ముకుని 40 సంవత్సరాలు ముఖ్యమంత్రి కుటుంబం కాంగ్రెస్ పార్టీ నుండి, కాంగ్రెస్ పార్టీ తర్వాత వైసీపీ పార్టీ నుండి, వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులంటే పార్టీలు మారకుండా ఒకే కుటుంబం మనల్ని ఆర్సీపురం మండలానికి సంబంధించిన మన ఎన్డీఏ కుటుంబం అందరూ నమ్మి ఈ రోజు మద్దతు చేయకపోతే వాళ్ళ జీవితాలను మనందరూ కూడా ఆర్సీపురం మండలం తరఫున, అదేవిధంగా చంద్రగిరి ఎమ్మెల్యేగా నేను కానీ నా కుటుంబం కానీ జీవితకాలం వాళ్ళు